ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వాలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఆయన ఒక భరోసాగా నిలబడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఆయన ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రాజకీయాల్లో ఏదైనా చతురత చూపిస్తూ ఈరోజు ఒక కీలక వ్యక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మనందరం కూడా ఆయన అడుగుజాడలను నడుచుకుంటూ తప్పకుండా ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఆయన ఏ విధంగా తీసుకున్నా సరే రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మనందరం కూడా ఎలాగి పనిచేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 30 పైచీలకు చెక్కులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మా సోదరుడు అతను కూడా ఈరోజు చెక్కు ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే రానున్న రోజుల్లో మనందరం కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా రానున్న స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. అలాగే ఈరోజు లోకల్లో అనేక ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వాటన్నింటిలో కూడా మనందరం కూడా బలంగా పోటీ చేయడానికి సిద్ధపడాలి. అలాగే మరింత బలంగా ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఎగిరేలాగా మీ అందరూ కూడా కష్టపడి పనిచేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు వీరికి క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్గా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు కృషిగా మీ వంతు కృషిగా అందరూ కూడా గ్రామాల్లో జనసేన పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనోహర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు శాసనసభ్యులు అప్పుడు ధర్మరాజు గారు సందర్శించారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అలాగే పౌర సరఫరాల మంత్రి గారు మనోహర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఏదైతే మన క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణించారో వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన నిర్ణయం తీసుకుని మన కార్యకర్తలందరికీ కూడా భరోసాగా ఉండేటట్టు ఈ క్రియాశీల సభ్యత్వాన్ని పెట్టి వారికి ఈ ప్రమాదశాత్తు మరణించిన వారికి 5 లక్షలు, అలాగే ఏదైనా గాయాలైతే 50,000 చొప్పున అనేక మందికి మన జనసేన పార్టీ తరఫున వాళ్ళకి తోడ్పాటుగా ఉండేటట్టు చాలా మంచి నిర్ణయం, అంటే ఏ పార్టీలో లేని విధంగా మంచి నిర్ణయం తీసుకుని మన పార్టీ కార్యకర్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మనందరం కలిసి మన జనసేన పార్టీని ఎదరికి తీసుకెళ్లే సిద్ధాంతాన్ని, అలాగే ఆశయాన్ని కూడా మన అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఎందుకంటే మన పార్టీ ద్వారా మన దేశంలో కూడా మనకి మన కేంద్ర ప్రభుత్వం ఏర్పడడంలో కూడా ముఖ్య నాయకత్వం వహించింది మన పవన్ కళ్యాణ్ గారే అని మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మన రాష్ట్రం కూడా ఇంత అభివృద్ధిగా ఇంత ఉందంటే మన నాయకులు, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మనం ఇంకా కూడా అనేక మంచి కార్యక్రమాలు చేసే విధంగా, అంటే మనకి ఈరోజు చూసాం రైతులకు కూడా మనం 48 గంటల్లో ధాన్యాన్ని డబ్బులు వేస్తామంటే అందరూ కూడా జరిగే పని అని చెప్పారు. కాకపోతే మనం 4 గంటల్లోనే రైతులకి మనం ధాన్యం డబ్బులు వేయడం, అలాగే ఇంకా ఎందుకంటే రైతులు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఈ పండుగను కూడా మీరు సంక్రాంతిని చూశారు. అందరికీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతి కూడా జరిగింది. అలాగే మనకి ఎక్కడ లేని విధంగా మొత్తం పంచాయతీల్లో 13,324 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టిన ఘనత మన ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామాల్లో ఎందుకంటే పంచాయతీ సర్పంచ్లను కూడా గౌరవం లేకుండా గత ప్రభుత్వంలో చేస్తే ఈ ప్రభుత్వంలో
మనకి సర్పంచులందరికీ కూడా గౌరవంగా ఇచ్చి అలాగే పంచాయతీ నిధులను కూడా పంచాయతీ ద్వారానే ఖర్చు పెట్టే విధంగా ఈ 15th ఫైనాన్స్ ఇవ్వడం, అలాగే అనేక కార్యక్రమాలని మనం ఈ ప్రభుత్వంలో చేపడతాం. దాని అన్నింటినీ కూడా మనం ప్రజల్లో పూర్తిగా తీసుకెళ్ళి దాని ద్వారా మనం కూడా మన పార్టీని బలోపేతం చేసే విధంగా మీ అందరూ కూడా సహకరించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మన తాడేపల్లిగూడ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరుడు బొత్స శ్రీనివాస్ మాట్లాడుతూ కోరుతున్నాను. ఈరోజు మన క్రియాశీల సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వారికి చెక్కులు ఇచ్చే ఒక కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టింది జనసేన పార్టీ. దానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులు, గౌరవనీయులు, మంత్రివర్యులు, పీసీ చైర్మన్ నారాయణ మనోహర్ గారికి, ఈ సమావేశం ఇచ్చేసిన ధర్మరాజు గారికి, బాలరాజు గారికి, ఉదయబాబు గారికి, రామకృష్ణ గారికి, బాబీ గారికి, వేదిక పెద్దలందరికీ, ఇక్కడ వేరే మహిళలకి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు ఏ సభ్యుడికి ఏం జరగకూడదు అనేది ముందు అనుకుంటాం, కానీ దురదృష్టంగా జరిగినప్పుడు పార్టీ నుంచి ఏం చేయలేము అనే దానికంటే కూడా మనకు వచ్చే సంకేతాలన్నీ కూడా వాళ్ళకే జరగాలని మంచి ఆలోచన చేసే పార్టీ జనసేన పార్టీ. ఇవాళ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి ఉన్న పార్టీ ట్రెండ్ సెట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తి, ట్రెండ్ ఫాలో అయ్యే పార్టీ మనది కాదు. దానికి చెప్పుకోవడానికి ఇవాళ జనసేన పార్టీలో ఉన్నామంటే మీ కార్యకర్తకి ఏదైనా జరిగితే టీఆర్ఎస్ సభ్యుడు అయ్యింటే వాళ్ళకి 5 లక్షల రూపాయలని మా కుటుంబానికి భరోసాగా, ఏం తెలియదు, భర్త చనిపోయో కొడుకు చనిపోయే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు పోషించారని పైకి వస్తున్న సమయంలో జనసేన పార్టీ ఏమున్నామని చెప్పి ఇవాళ 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం చేయబడింది మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ సొంత డబ్బుని మన నాయకుడు తప్ప ఇంకొక నాయకుడు ఎవరు భారతదేశ చరిత్రలో ఖర్చు పెట్టాలని చెప్పడానికి కూడా మన దగ్గర ఈ రైతుకి ఇచ్చే డబ్బుల్లో కానీ లేదా ఈ కార్యకర్తలకు ఇచ్చే డబ్బుల్లో కానీ మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతో మంది మంత్రులు చేశారు, ఎవరో కూడా ఆయన ఆ సంపాదనకు ఖర్చు పెట్టేందుకు పాపనుకోలేదు. కానీ ఇవాళ దాదాపు 32 కోట్ల రూపాయలని సొంత డబ్బుని మరి ఆయన ఇచ్చే సందర్భం మన దేశ రైతులకి. అదేవిధంగా కార్యకర్తకు కూడా భరోసా ఉండాలి, జనసైనికుడు భరోసా ఉండాలి. మనం ఇప్పుడప్పుడే చాలా మంది నిస్సాయిగా ఉన్నారు. ఏంటి, ఇంకా మా పదవులు రాలేదు, మేము పార్టీలో ఉన్నాం, ఎప్పుడు జెండా మొత్తం అని. కానీ మాకు 63 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యలేదు. మీరు కొంచెం ఓపికగా ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ మన ఉమ్మడి పార్టీ, మనం ఒక ఎన్డీఏలో ఉన్నాం. 3 పార్టీని జత కలుపుకునే అవసరం ఉంది. ఇంకో 10 సంవత్సరాలు కలిసి ఉండే అవసరం ఉంది. మీరు అనుకోండి ఈజీగా నడపడం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా కష్టం. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి కొంచెం సమయం ఉంది, మీ అందరి కోసం ఆలోచన చేసి ఏదో రకంగా అన్ని చోట్ల కూడా మన కార్యకర్తలకు అకామిడేట్ చేయాలని ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇంకెప్పుడు మమ్మల్ని గుర్తించలేదు, మేము ఎప్పుడు అన్న దగ్గర చాలా మంది, నాతో పాటు పనిచేసిన చాలా మందికి పదవులు రానప్పుడు నాకైనా సీనియర్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఉదయవారి గారు చెప్పారు 2 సార్లు ఎమ్మెల్యే మన సీనియర్ ఆయన జూనియర్ జనసేన అంటే నాకు అనిపించింది ఇలా ఉండాలి పార్టీని ఎవరైనా ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పిన విషయాన్ని మానేసి ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులకు హెచ్చరిక జారీ చేసేవాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు ఏదైనా ట్రోల్ చేసుకుంటే మా నాయకులు చెప్పిన మాట ట్రోల్ చేయండి. ఈ ఉమ్మడి నాయకత్వానికి ఎన్డీఏకి మంచి భరోసా అవుతుందన్న విషయాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నారు. మీరు ఏమని అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించే స్థాయి నాకు తెలిసినందుకు ఎవరు లేదు, అలా హెచ్చరించి ఎవరు చూసిన పరిస్థితి కూడా నాకేం లేదు. ఎందుకంటే ఇది ఉమ్మడిలో ఉన్నాం కాబట్టి మూసుకుని కూర్చున్నాం. లేని పరిస్థితులు అయితే మేము చాలా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవాళ చాలా ఆలోచించండి, కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అవన్నీ చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఎమ్మెల్యేలు కదా, మీరు ఎవరు మాట్లాడండి, మీరు ఎంత భయపడతారండి. మేము భయపడేది కాదు, ఇది ప్రజల కోసం కలిసిన ఎన్డీఏ. మా కోసం కలగలేదు, మా అధికారుల కోసం కలగలేదు, ప్రజల కోసమే అని ఎన్ని సాక్రిఫైస్ చేశారు మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు పడ్డారో తెలుసు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా మాట్లాడుకుని మరి 10 సంవత్సరాలు మన కోసం, మన రాష్ట్రం కోసం వ్యక్తిని వాళ్ళు ఎవరైతే పరిస్థితి లేదా
పార్టీలో ఉండి నిస్సత్తుగా ఉన్నటువంటి వాళ్ళ అధికారులు ఉన్నటువంటి ఏమన్నా మాట్లాడలేని పరిస్థితి అన్ని ముందు కూర్చోదు. కాబట్టి దయచేసి అందరి సోదరులు ఎన్డీఏ 10 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రం ఉండదు. ఇంకొకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తే కట్టుకుండా బట్టలు కూడా మిగిలిన విషయాన్ని తెలియజేస్తున్నా. పగటగల వైసీపీ నాయకులు మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఏ పదవి రాదు, ఒకే మీద కూడా అవడానికి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు దానికి మీరు చేసే పాపాలకు మాట్లాడలేక సభకే రాని వ్యక్తులు మీరు ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మీరు 27 వచ్చేస్తారు, 22 ఎక్కడికి వచ్చేస్తారు, మీరు వచ్చి ఏం చేస్తారు? ఉన్నదంతా నాగేశారు మొత్తం లేకుండా వచ్చి ఏమిటో కొట్టపోతారు మీరు. ఇవాళ మనోహర్ రాకముందు రైతు కళ్ళలో నీళ్ళు చూసాం, ఎప్పుడు డబ్బుతో తెలియదు సార్, వడ్డీలు కడతాం సార్ అని. ఇవాళ 45 గంటలు 5 గంటలు మనోహర్ గారు ఇదే వేసుకోవడంలో మనోహర్ గారు మాటించారు. మీకు 45 గంటల్లో మీకు డబ్బులు వేస్తారని చెప్పి మాట నిలబెట్టుకున్న మనోహర్ గారు కూడా వేసుకోవడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మాట చెప్పడం లేదు, దాన్ని ఆచరించే డబ్బుతో పని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ మీకు తెలుసు, గ్రామీణ అభివృద్ధి జరగలేదు 5 సంవత్సరాలు శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ రావడం, దాంట్లో ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకురావడం, కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేయడం గడిచిన 6 నెలల్లో చేసిన గంట మనకు లేదు. ఎందుకంటే చెప్పడంలో మనకు చాలా ఉంది. మా నాయకుడి గురించి ఎవరు మాట్లాడలేదు. ఇవాళ జనం నమ్ముతూ ఉన్నారు, జనం నుంచి వచ్చిన వాటిని జనం కోసం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు మా పరివారం అంతా ఆయన ఏదంటే అదే రుణం మాట్లాడలేదు. కాబట్టి ఎవరైనా పదవులు రాలేదు, కొన్ని పార్టీలో ఇబ్బంది పడుతున్నాం, మేము కూడా ఇబ్బంది పడతాము. అవన్నీ మర్చిపోండి. మనం ప్రజలు మనం ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు ఏం జరగలేదు, నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం అనే పరిస్థితిలో మనం గెలిపించారు. కాబట్టి అంత అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. దయచేసి ఆలోచన చేయండి. ఏదైనా గొప్పలు ఉంటే క్షమించుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జరిగింది. మరి రాష్ట్ర ఎన్నికల ముందు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రానున్న రోజుల్లో కోడమ తాడిపల్లి కూడా సభలో చెప్పారు, కోడమ ప్రభుత్వం రాబోతుంది, వైఎస్ఆర్సీపీ 40 పదాలకు వచ్చేస్తారు. అది ప్రజలు ఎంతో మోసం చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిన తర్వాత ఒకటే చెప్పారు, రాష్ట్రం బాగుండాలి, మనం తర్వాత బాగుండాలి, కలిసి గట్టిగా ఎట్టి పరిస్థితులు వెళ్ళాలని చెప్పి ఒక ముందు చూపు నిర్ణయం తీసుకుని ఈ రోజు మన రాష్ట్రంలోనూ మన కేంద్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలి. పరిపాలన అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే దాని అర్థం మారిపోయింది. రాజకీయ నాయకులు అంటే ఎత్తు పై ఎత్తు అలా మాట్లాడతారు. కానీ కళ్యాణ్ గారు ఒక నాయకుడు, ప్రజల దిశ నిర్దేశం ఎలా ఉండాలి, వాళ్ళు మంచి ఏం చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఉండే నాయకుడు. నేను దగ్గర చూసిన వ్యక్తుల్లో ఆయన ఎవరు, ఆయనకి కుటుంబంగా ఉన్న మన మనోహర్ గారు. మరి ఈరోజు పౌర సరఫరా శాఖలో మార్పు తీసుకురావడం అంటే ఫస్ట్ కూడా ఏలూరు వచ్చి పాత బకాయిలన్నీ కూడా సుమారు 450 కోట్లు ఇక్కడ మనకి రైతులకి బకాయి ఇక్కడ మన సిఆర్ రెడ్డి కాలేజీలో ఇచ్చేశారు. 45 గంటలు ఇస్తానని చెప్పి 12 గంటల గడవ ముందే రైతు ఖాతాలోకి డబ్బులు వేస్తున్న ఏకైక శాఖ అది కేవలం ఆయన ముందు చూపు, ఆయన విజన్. అదే విధంగా మన గ్యాస్ సిలిండర్ కూడా అన్నారు, డెఫినెట్ గా చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలకి ఏ మంచి చేయాలనేది ముందుగా ఆలోచించేది ఒక జనసేన పార్టీ. అందులో మనందరం కలిసి నడవడం చాలా గర్వంగా ఫీల్ అవుతామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఆయన ముఖ్యంగా చాలా పెద్ద పాత్ర పోషించారు రాష్ట్రంలో. మన మనోహర్ గారు కళ్యాణ్ గారి తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుపెట్టుకొని ఏ చిన్న సమస్య వచ్చినా ఓపికగా వింటూ సమస్య పరిష్కారం చేస్తూ ఒక మంచి వ్యవస్థని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా మన 2 జిల్లాల్లో 3 జిల్లాల్లో కూడా చాలా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో కూడా మీ ఇద్దరు అడుగుజాడలు, మన కళ్యాణ్ గారు అడుగుజాడల్లో అదేవిధంగా మీ సూచనలు కూడా తీసుకుని పార్టీని మరింత అభివృద్ధి చేసే విధంగా మేమందరూ కూడా కలిసికట్టుగా వెళ్తాం. శ్రీ చెప్పారు, చాలా కష్టసాధ్యం. ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఎవరు కూడా నిరుత్సాహపరచాల్సిన అవసరం లేదు. రాసేబాబు ఒకరోజు అడ్డుటైనా
అందరికీ అవకాశం వస్తుంది. 3 పార్టీల మీద మనం సర్దుకుని ఎదరికెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా జిల్లాలో తప్పనిసరిగా గుర్తుంచుకుని ఎదరికెళ్దామని చెప్పేసి మీ సభముగా తెలియజేస్తూ, మరి మన ప్రియతమ నాయకులు మనోహర్ గారు, నారాయణ మనోహర్ గారు, పౌరసరఫరా శాఖ మంత్రి వారి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు సోదరుడు గోవింద్ గారికి, కృష్ణా జిల్లా అధ్యక్షులు రంగగ్రామ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ వీక్ అధ్యక్షుల సోదరుడు సామి వివేకానంద గారికి, గౌరవ శాసనసభ్యులు వలస శ్రీని గారికి, పోలవరం నుంచి బాలరాజు గారికి, అదేవిధంగా ఊటూరు నుంచి ధర్మరాజు గారికి, వేదికను అలంకరించిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. కృష్ణా జిల్లా నాయకుల్ని ఏలూరుకు వచ్చినందుకు వాళ్ళు కూడా మన అందరం తరఫున స్వాగతం పలుకుతున్నారు, ఆహ్వానం. వాస్తవంగా ఈ కార్యక్రమం పండగ కన్నా ముందు చేసుకుంటే ఈ కుటుంబాలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల చెక్ను అందించాలని ఒక ప్రయత్నం చేశాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 10 చెక్కులు 5 లక్షల రూపాయల చొప్పున, అదేవిధంగా 8 ఎన్టీఆర్ జిల్లా నుంచి 1, కృష్ణా జిల్లా నుంచి 9, 18 కుటుంబాలకి మనం ఈ రోజున మన జన సైనికుల్ని మనం కోల్పోయిన సందర్భంగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కులు వాళ్ళకి అందించడం, ఈరోజు దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవంగా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా కొంచెం బాధతో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా, వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం. సమయాభావం వలన, అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుండదు. ఎందుకంటే కుటుంబాలకి ఆర్థిక సాయం ఎంతో అవసరం. ఆర్థిక సాయంతో పాటు మేమందరం వేదిక పైన ఈరోజు కూర్చుని మీ అందరు కూడా ఆ భరోసా ఇస్తున్నాం. ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్పేది, మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. వాళ్ళ చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఇవ్వడానికి కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి అది ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నాం అనే బాధతోటి ముందు ఆ తొలి పలుకులు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. పార్టీ సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఆ రోజున కోవిడ్ మొదలైంది. ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో ఇంత నమ్మకంతో లేరు మన పార్టీ గురించి, మన కార్యక్రమాల గురించి. అయినప్పటికీ మన నాయకులు, మన వాలంటీర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయల చొప్పున ప్రారంభించాం. మొట్టమొదటి సంవత్సరం 92,000 చేసాం మనం రాష్ట్ర వ్యాప్తంగా. వాస్తవంగా ఆ రోజు ఇందాక చెప్పినట్టు కోవిడ్ ఉండింది. కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా నిజాయితీగా చేశాం. ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో చాలా సంవత్సరాల్లో చాలా పార్టీలు ఉన్నాయి, పదవులు అనుభవించారు, పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు, ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళు వ్యవహరించారు. కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఎవరు కూడా ఆలోచించలేరు. మిస్డ్ కాల్ సభ్యత్వాలు చేసేవాళ్ళు, ఇంట్లో ఓటర్ లిస్టు తీసుకెళ్ళి సంతకాలు చేసి సభ్యత్వాలు చేసేవాళ్ళు, ఫోటోలు పెట్టి సభ్యత్వాలు చేసేవాళ్ళు. కానీ చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలని ఫోన్లో యాప్లు పెట్టి యాప్ ద్వారానే మనం వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 92,000తో మొదలైన సభ్యత్వం మొన్న జరిగిన కార్యక్రమంలో 11,92,000కి చేరింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా. ఎంత అద్భుతంగా మన వాలంటీర్లు పనిచేశారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కష్టపడ్డారు. ఎందుకంటే ఈరోజు ఇందాక సోదరుడు బాలరాజు గారు అన్నట్టు
తన సొంత సోదరుడు వరదలు వచ్చినప్పుడు పాపం ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబానికి మనం పార్టీ పరంగా ఈరోజు మన శాసనసభ్యుడిగా కష్టపడి ఎదిగాడు. అటువంటి కుటుంబానికి మనం పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మనం అందిస్తున్నాం అంటే ఏ విధంగా మన ప్రజల్లోకి మన పార్టీ నిలబడిందో, మన వాలంటీర్స్ ఎంత కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకుని ఈ సుదీర్ఘమైన ప్రయాణం మనం ఏ విధంగా చేయగలిగామో మీ అందరికీ కూడా తెలియాలి. నిజంగా జిల్లాల వారీగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించాం. ప్రతి నియోజకవర్గంలో మనకి జన సైనికుడు ఉన్నాడు. ప్రతి గ్రామంలో పట్టుదలతోటి పార్టీ జెండా ఎదిరేసే మన వీర మహిళలు, మన జన సైనికులు ఎప్పుడు కూడా పార్టీ కోసం నిలబడతారు. వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పార్టీ ప్రారంభించినప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది చాలా తక్కువ మంది. వాళ్ళని కూడా అవమానపరిచారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎన్నో మాటలు అన్నారు. ఈ సుదీర్ఘమైన ప్రయాణం సాధ్యమా అన్నారు. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఒక నమ్మకంతో ప్రజారాజ్యంలో ప్రారంభించారో వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేదనే ఆలోచనతో ఆ విధంగా ఆ రోజు విమర్శలు చేశారు. కానీ నిలబడ్డారు. అందరికన్నా ముందు మన వీర మహిళలు నిలబడ్డారు. చాలా ఆవేశంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా మన జన సైనికులు వాళ్ళు కలిసి పార్టీ జెండా మోసుకుంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశారు. అనేక కార్యక్రమాలు మనం చేపట్టాం. అది మనకి పదవులతో సంబంధం లేదు. గత 5 సంవత్సరాలు మనం చేసిన పోరాటం ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఈరోజు అధికారంలో వస్తామని చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, విలువలతో కూడిన రాజకీయాలు మనం చేద్దాం, నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. అనేక సమస్యలపైన మనం సమస్యలే తీసుకుని మన పోరాటం తప్ప కేవలం పార్టీ పరంగా మనకి ఎన్ని ఓట్లు వస్తే ఏ ప్రాంతాల్లో మనం నిలబడితే గెలుస్తామనే దానిపైనే కాకుండా ప్రజల కోసం నిలబడదాం, సమాజం కోసం నిలబడదామని ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు గుంతలు లేని రహదారి అని మనం కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు మనం చేసింది ఏంటి? గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి గుంతలు పూడ్చు మహానుభావ అని చెప్పి ఆ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుస్థితిని, దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వం ఏ విధంగా రోడ్లను వదిలేసిందో వాటి గురించి మనం ప్రస్తావించి ఆ రోజు మాట్లాడాం. అదేవిధంగా ఇందాక శ్రీని గారు చెప్పారు, గతంలో ఊహించని విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులు ప్రత్యేకంగా మొట్టమొదటి కార్యక్రమం మనం చేపట్టింది కౌలు రైతుల కోసం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉగాది రోజు ప్రకటించి 5 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఆయన విరాళంగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాపం ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలకి జనసేన పార్టీ నుంచి ₹1,00,000 ఆర్థిక సాయం అందిద్దామని చెప్పి మనం ప్రారంభించాం. ఈ జిల్లాలోనే చింతల్పూడిలో చేసాం కార్యక్రమం, రెండో కార్యక్రమం. మొట్టమొదట అనంతపురంలో చేసాం, రెండో కార్యక్రమం ఇక్కడ చింతల్పూడిలో చేసాం. చింతల్పూడిలో చేసిన కార్యక్రమంలో ఈ జిల్లాలో 42 మంది ఆత్మహత్య చేసుకున్నారు మన కౌలు రైతులు. అంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లాలో కూడా ఇటువంటి దుస్థితి ఉందనేది నిజంగా చాలా బాధ కలిగించింది. ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. ఈ రోజున ఉదయం ఆ రోజు దాదాపు 6:30-7 గంటలకి ఒకరు వచ్చి, నేను హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళు తలుపు తట్టి మాకు అన్యాయం జరిగిపోయింది, ఈ విధంగా మా తండ్రి గారు గతంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన 5 ఎకరాలు మామిడి తోట వేసుకుని కౌలు రైతుగా ఆయన డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫోటోలు అవన్నీ వివరాలు ఇచ్చారు. అప్పటికప్పుడు హడావిడిగా మన సిబ్బందిని, మన పార్టీ నాయకుల్ని పంపించి ఇది వాస్తవమా కాదా తెలుసుకుని, వాస్తవం తేలినాక మీడియా మిత్రులతో కూడా మాట్లాడి సమాచారం తెప్పించుకుని అది ఆత్మహత్య నమోదైనా కూడా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి డబ్బు అందించలేదు గతంలో. కానీ కేవలం 5-6 గంటల్లోనే ఆ కుటుంబాన్ని మనం చింతలపూడికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సాయం ఆ రోజు ఆ కుటుంబానికి అందించాం. ఆ విధంగా మనం నిలబడ్డాం. పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, ఇతర దేశాల్లో నివసిస్తున్న మన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మనకి లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చి దాదాపు 1,400 రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ₹1,00,000 చొప్పున అందించగలిగాం. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వస్తున్న తరుణంలో మీరందరూ చూశారు, ఎన్నికలప్పుడు, స్థానిక సంస్థలప్పుడు ఆ రోజున ఎన్నికలకి దూరం ఉందాం అని ఈ రోజున్న ప్రధాన పార్టీలు ఆలోచించినా కూడా లేదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి, ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా జరిగిపోవాలనే తపనతోటి ముఖ్యమంత్రి గారు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆలోచనతోటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన వీర మహిళల్ని, మన యువతని
మీరు ధైర్యంగా నామినేషన్లు వేయండి. 10 ఓట్లు వచ్చినా 50 ఓట్లు వచ్చినా దాన్ని పట్టించుకోబాకండి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, దానికి మీరందరూ కూడా నిలబడండి అని చెప్తే ప్రతి ఎంపీటీసీను, ప్రతి సర్పంచ్, ప్రతి వార్డు మెంబర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ నుంచి ఆ రోజు అద్భుతంగా మన వాళ్ళు నిలబడ్డారు. చాలామంది ఆ రోజున ఎంపీటీసీలుగా గెలిచారు, సర్పంచ్లుగా గెలిచారు. మహిళలు కొంతమంది అయితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కూడా రాజీనామా చేసి వచ్చి నిలబడి పార్టీ తరఫున ఆ రోజున నిలబడ్డారు. అటువంటి స్ఫూర్తిదాయక నాయకత్వం మన దగ్గర ఉంది. ఈ రోజున మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మన బాధ్యతలు ఒక పట్టుదలతోటి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతో నష్టం జరిగింది మన రాష్ట్రానికి. 5 సంవత్సరాల్లో అంధకారంలోకి నెట్టేశారు. ఎక్కడున్నాం మన ఆంధ్రప్రదేశ్ అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ అడిగే ఆలోచన. ఏమైపోయింది మనం చెప్పండి. ప్రధానమైన మన నగరాలు ఏలూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఏవి కూడా అభివృద్ధి చెందలేదు. ఎక్కడ అభివృద్ధి చూపించగలిగే పరిస్థితి లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. అమరావతి లాంటి రాజధానిని వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఏమైపోయింది చెప్పండి. మనందరికీ జీవనాడి అని చెప్పి భావించి ఒక నమ్మకంతో పోలవరం ప్రాజెక్ట్ని ఆ రోజు విభజన చట్టంలో పెట్టినప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో విస్మరించింది. ఆలోచించండి, ప్రభుత్వంలో మనం ఈరోజు ఉన్నందుకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రతి అడుగు కూడా మనం జాగ్రత్తగా వెయ్యాలి. ఉంటాయి సమస్యలు, మీ స్థాయిలో మీకు ఉంటాయి, గ్రామ స్థాయిలో ఉంటాయి, వార్డు స్థాయిలో ఉంటాయి. శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా మా అందరికీ కూడా అదే సమస్యలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోవాలి. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మన అందరం కూడా ఆలోచించింది ఒకటే, స్వార్థం కోసం కాదు మనం చేసింది ఈ ప్రయాణం. మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన దేశం కోసం. దానికే మనం జనసేన పార్టీ నుంచి అంకిత భావంతో ఈ కూటమిలో బలంగా నిలబడి పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా. కొంతమంది నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, మొన్న జరిగిన నీటి సంఘాల్లో కానివ్వండి, రాబోయే రోజుల్లో సొసైటీ ఎన్నికల్లో కానివ్వండి, మరింత నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం మీలో ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడేది మీలాంటి కార్యకర్తల కోసమే, మీలాంటి నాయకత్వం కోసమే. ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నా మీకు, ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా వేదిక పైన ఎంతమంది కూర్చున్నారో ముఖ్యమని కాదు, మీరు ముఖ్యం. జన సైనికులుగా, వీర మహిళలుగా మీరు చేసిన కార్యక్రమం ముఖ్యం. మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు, స్వార్థం లేకుండా పనిచేస్తారు. పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా కూడా మీరు తరలి వస్తారు. అదే మన పార్టీని ముందు తీసుకొచ్చింది. అది ఎప్పుడు కూడా మర్చిపోం. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, ఒక్కొక్క సందర్భంలో కులాల వారీగా కూడా మనం సామాజిక కోణం నుంచి చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. నిదానంగా, విడతల వారీగా అందరికీ అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు. ఈ రోజున ఆయన ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో మీరు చూడండి. గతంలో గ్రామ సభలు ఎప్పుడైనా నిర్వహించారా? పంచాయతీ నిధులు ఎప్పుడైనా ప్రభుత్వం నిజాయితీగా వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమే వాడిందా చెప్పండి? 5 సంవత్సరాలు దారి మళ్ళించారు, నిధులు క్షేత్రస్థాయిలో కేటాయించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పు చేయలేదు. జెండా పండుగ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి గతంలో ఇచ్చిన 1500 రూపాయలని 10,000, 15,000 రూపాయలు పెంచి ప్రతి పంచాయతీలో కూడా అద్భుతంగా కార్యక్రమాన్ని చేసుకోమని పార్టీలు ఖచ్చితంగా చేశారు. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈ రోజున 3,750 కిలోమీటర్లు సీసీ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏలూరు జిల్లాలో ఇందాక నేను సమీక్షించినప్పుడు డిఆర్సీలో 80% పూర్తి అయిపోయినాయి. మిగిలిన 20% ఈ నెలాఖరికల్లా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమం విషయంలో ఎప్పుడైనా ఊహించారా? ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 పెంచింది. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, చివరికి 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చే ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఇస్తోంది. 1వ తారీఖున ఇస్తామన్నాం, కాదు 30 తారీఖున ఇస్తున్నాం, 31వ తారీఖున ఇస్తున్నాం. అంతేగాని గతంలో వాళ్ళు చేసిన దొంగ పనులాగా 5వ తారీఖో 15వ తారీఖో జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియక ఎంతోమంది ఇబ్బంది పడే రోజులు మీరు మర్చిపోబాకండి. ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే మన గోవింద్ గారు గుర్తు చేసినట్టు రైతులకి
బకాయిలు పెట్టి ఎగ్గొట్టిపోయిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మర్చిపోవాకండి, వాస్తవాలు తెలుసుకోండి. మీరు 1674 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందు ఇది ప్రయారిటీగా తీసుకుందాం, నెల రోజుల్లోనే ఈ డబ్బు మనం తీర్చుదాం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినప్పుడు కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున ప్రధానంగా మన ఉభయ గోదావరి జిల్లాలో 1674 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు మన ప్రభుత్వం చెల్లించింది. ఎంతో గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఇది. అదేవిధంగా సూపర్ 6 అనే ఎలక్షన్ వాగ్దానాలు మనం ఏదో చేసాము మేనిఫెస్టోలో, అందులో అన్నిటికన్నా ప్రధానమైంది ఫస్ట్ కార్యక్రమం మనం తీసుకుంది దీపం 2 పథకం. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లకి మనం 3 సిలిండర్లు చొప్పున ఇస్తామని చెప్పి మనం ఆ రోజు హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజున 489 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకు ఇచ్చి ఈ రోజుకి మార్చి వరకు మనకి సమయం ఉన్నా కూడా ఈ రోజుకి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు. దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఎవరైతే బుకింగ్లు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మనం ఇచ్చాం. అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో మీరు తెలుసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా తల్లికి వందనం అనే కార్యక్రమం 15,000 రూపాయల చొప్పున ప్రతి బిడ్డకి చదువు కోసం ప్రభుత్వం నుంచి మన సూపర్ 6లో మనం ఆ రోజు మాట ఇచ్చాం. అది కూడా తీర్చబోతున్నాం. సంక్షేమం అయిపోయింది. అభివృద్ధి విషయంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నామో, ఏ విధంగా రాబోయే రోజుల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నామో మీరు గమనించాలి. కష్టపడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న బాధ్యతని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మీరందరూ కూడా ఓపికతోటి సహనంతో ఆయన నాయకత్వంలో మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. చాలా అవసరం. ఎందుకంటే దుష్ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆవేశంగా సీన్ గారు పాపం ఏ విధంగా మీకు చెప్పారు ఇందాక చూడండి. సోషల్ మీడియా అనేది అది ఒక కత్తి లాంటిది. చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే 2 సైడ్స్ కూడా అది కత్తిలాగానే ఉంటుంది. మనం ఉపయోగించాల్సింది సోషల్ మీడియా మనం చేసే మంచి పనుల గురించి, మనం ఏ విధంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం, అటువంటి అంశాలను దయచేసి మీరు ప్రస్తావించండి. వ్యక్తిగత ఆరోపణలు కావాలని కొంతమంది రకరకాలుగా ఏదో విధంగా కూటమిలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా, కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరెవరు కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో మీరు వివరించండి. ఎందుకంటే కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, అదేవిధంగా మన శాసనసభ్యులు అందరూ కూడా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీ గలం వాళ్ళు వినిపిస్తున్నారు, చెప్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. చెప్పలేదని అనుకోబాకండి. మీరు ఏ సమస్యలు అయితే మీరు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి వివరించారు. ఎందుకంటే పార్టీ కోసం మొదటి రోజు నుంచి పనిచేసిన మన జన సైనికులు, మన వీర మహిళలు ఖచ్చితంగా నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కానీ అది మర్చిపోయినంత మాత్రం కాదు. కొంచెం సమయం ఇద్దాం అనుకున్నాం, నిదానంగా మాట్లాడతాం. నాయకత్వం బలోపేతం చేసుకోవాలి. మన స్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా కార్యవర్గం నుంచి మండల స్థాయి కార్యవర్గం, అక్కడి నుంచి గ్రామ స్థాయి కార్యవర్గం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. ఆ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది, మనలో కూడా ఒక పట్టుదల వస్తుంది. మొన్న జరిగిన నీటి సంఘాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను పిలిపించాను మా నాయకులందరికీ కూడా, దయచేసి ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు అయినా సరే పార్టీ తరఫున వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళబాకండి. మీరు ఖచ్చితంగా ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్న 5-10 మందో కలిసి సమిష్టిగా వెళ్ళి చర్చల్లో పాల్గొని మన నాయకులకి మీరు న్యాయం చేసే విధంగా ఆ పార్టీ పదవులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న పదవులు కానీ మీరు తీసుకునే విధంగా నిలబడండి. అంతేగాని నేను ఎమ్మెల్యే గారు మాట్లాడేసుకున్నాం, లిస్ట్ ఇచ్చేసామంటే సరిపోదు. జనసేన పార్టీలో ఆ ప్రజాస్వామ్యబద్ధంగా అదేవిధంగా మనం కూడా సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి. దానికోసం సమిష్టిగా మన నాయకత్వం పెరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పాటించాలి. మీరు ఎప్పుడైనా సరే మండల స్థాయిలో ఉన్న నాయకత్వం, జిల్లా స్థాయిలో ఉన్న నాయకత్వం పరస్పరంగా ఒకరినొకరు బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన సందర్భం 100% ఉంది.
దాన్ని మీరు గౌరవించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లాకి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి. రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. దాంట్లో మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా, పెన్షన్ల విషయంలో మీకు ఇబ్బంది ఉన్నా, క్షేత్రస్థాయిలో ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, వివిధ నియోజకవర్గాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మీకోసం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. వివిధ జిల్లాల నుంచి ఈరోజు మన నాయకత్వం ఈ విధంగా నిలబడుతోంది మీకోసం. కుటుంబాలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అధైర్యపడబాకండి. మీరెంత బాధపడుతున్నారో మేము కూడా అదే విధంగా మా జన సైనికుడిని కోల్పోయాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 928 మంది జన సైనికులు పాపం ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి పార్టీ నుంచి ఆ రోజు ఆలోచన చేసిన ఈ కార్యక్రమం ద్వారా 24,20,00,000 రూపాయలు మనం జనసేన పార్టీ నుంచి ఆర్థిక సహాయం చేయగలిగాం. అంత భారీ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఆ ఆలోచన దాన్ని బలపరుస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా కేవలం ఆర్థిక సాయం అనే కాదు, అందరినీ సమానంగా చూడాలనే ఆలోచనతోటి ఏ ఒక్క కుటుంబంలో ఎవరికి జరిగిన ప్రమాదం పార్టీ నుంచి మీకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీతో పాటు మేము ఉన్నాం అనే ఆలోచనతోటి మీ అందరం కూడా మీ ముందుకు వచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ స్ఫూర్తిని ఆధారం చేసుకుని నిజంగా మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా చాలా బలంగా ఉంది. ఆ బలాన్ని మీరందరూ కూడా ఒక ప్రొఫెషనల్ ఆలోచనతోటి కరెక్ట్గా రాజకీయ కోణం నుంచి మీరు ఆలోచించి పార్టీ బలోపేతం కోసం దయచేసి మీరు కృషి చేయండి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఏ గ్రామానికి ఆ గ్రామం మీ వంతు మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందా చెప్పడం మర్చిపోయాను, మన వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా వచ్చారు కృష్ణా జిల్లా నుంచి, అదేవిధంగా మన జిల్లా నుంచి. వాళ్ళందరినీ కూడా వేదిక పైన ఉన్నందుకు వాళ్ళకి స్వాగతిస్తూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఎమ్మెల్యేలు కాలేదో వాళ్ళందరినీ కూడా నేను కోరేది, దయచేసి మీరు సహనంతో ఓపికతోటి మన పార్టీ నాయకులకి మీరు ప్రాధాన్యత ఇచ్చి ముందు తీసుకెళ్లే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. తద్వారా మన పార్టీ బలోపేతం కోసం అందరం కూడా కలిసి పనిచేద్దాం. గొప్ప అవకాశం ప్రజలు మనకి ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న దాఖలాలే లేవు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2వ స్థానంలో నిలబడింది జనసేన పార్టీ. గర్వపడండి మీరు దాని గురించి. పార్లమెంట్లో మనకి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, దాని గురించి మీరు గర్వపడండి. దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి ప్రతి సందర్భంలో పొగుడుతూ మనందరినీ కూడా ముందు తీసుకెళ్లే విధంగా నిలబడ్డారు. అటువంటి నాయకత్వం మనకు ఉంది. ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని మరొకసారి మీకు గుర్తు చేస్తూ చక్కటి అవకాశం కల్పించినందుకు సోదరుడు గోవింద్ గారికి, ఇక్కడ కష్టపడి పనిచేసిన మన జన సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. రాకండి ఎందుకుంటాం. ఇప్పుడు మన వాలంటీర్స్ అండ్ మన ఆఫీస్ ఫస్ట్గా పెంచినప్పుడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే కానీ అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరిలో కూడా కొంచెం నిల్చోవాలి. దయచేసి నడివైపు నుంచి బయట వచ్చి చెప్తాను. దాంతో పాటు ఆఫీస్తో పాటు రెడీ చేసుకోమన్నా, ఫ్యామిలీస్ని రెడీ చేసుకోమన్నా. చాలా కోరుతున్నాను. ముందుగా గుంటూరు నియోజకవర్గం నుంచి చేరుకోవడం మండలం చేరుకోవడం విలేజ్ నుంచి దానికి యుగంధర్ శ్రీనివాస్ గారు ఈయన పరిచయం చనిపోయారు. ఆమె దానికి పద్మరాణి గారు, అలాగే వాలంటీర్ కన్నాజీ తాను బయట రావాల్సింది కోరుతున్నాను. ధర్మరాజు గారు నెక్స్ట్ కూడా చెప్పు చంద్రబాబు. నెక్స్ట్ కూడా దానికి పద్మరాణి గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అక్కడ ఖాళీ చేయాలని మీరు ఒకసారి ఖాళీ చేయండి. నెక్స్ట్ కూడా చెప్పు. 2వ పేరు గుంటూరు నియోజకవర్గం నుంచి
నిడమల మండలం నుంచి క్యాబినెట్ ఉంది. శ్రీనివాసరావు గారు వీళ్ళు నీటి ప్రమాదాలు చనిపోయారు. గంగుల సుధారాణి గారు, పవన్ గారు రావాల్సింది కోరుతున్నాం. మినిస్టర్ ప్రొఫెసర్ చర్చ గోవింద్ కామ్ ఎలా జరిగిందమ్మా యాక్సిడెంట్? సర్వండి బ్యాట్లో చేస్తున్నారండి, బ్యాట్లో చేస్తున్నారండి. మానేశారండి, 2 నెలలైంది మానేశారండి. మాని తర్వాత సెలవు వచ్చిందండి. సెలవు వచ్చిందని బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి బెంగళూరు అనుకున్నారు. బెంగళూరు వస్తున్నాడండి, యాక్సిడెంట్ జరిగింది. పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగి కూడా మన దాంట్లో జనసేనలోనే ఉంటాడండి. పిల్లలు జనసేన అంటే పిచ్చండి. సారీ కళ్యాణ్ గారు పంపించారు 5 లక్షల రూపాయలు జాగ్రత్త. ఒకే ఒక బాబు అండి. అయ్యో సారీ ఒక బాబు అండి. భర్త కూడా లేరండి. భర్త చనిపోయారండి. ఒంటరిగా ఒక్కదాన్ని సారీ సారీ అన్న. ఏం చేస్తున్నారు? నేను ఏం చేయనండి. ఒకడే ఉంటానండి. ఒంట్లో కూడా బాగోదండి. టైరెట్ అవుతుందండి. ఏదైనా ఎస్ఎస్జీ గ్రూప్స్లో ఏదైనా చేసి పెట్టారు టైరెట్ అవుతుందండి. వెనకరా ఇది కూడా లేదండి. అందుకే ఉంటానండి. నేను చేయను చెప్తాను నేను ఇది కూడా లేదు. దాంట్లో ఉంటున్నానండి. ఇల్లు కూడా లేదమ్మా? ఇల్లు లేదండి. ఇల్లు చేయించండి మీరు దయచేసి. ఇల్లు చేయించండి. ఎమ్మెల్యే గారు ఇల్లు చేయిస్తారు. అదేవిధంగా పొదుపు సంఘాల్లో మీరు ఏదైనా గ్రూప్లో ఉంటే తప్పకుండా మీకు ఏదో కార్యక్రమం చేసుకుని మీరు ధైర్యంగా ఉండేటట్టు చేద్దామమ్మా. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలతో పాటు పార్టీ పరంగా అందరం ఉంటాం మీకు. మా బాబు పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టమండి. జాగ్రత్త అమ్మ. సారీ అమ్మ. సారీ జాగ్రత్త. ఇటండి ఇటమ్మ. గుంటూరు నియోజకవర్గం నుంచి అండి. 3 రెడీగా ఉండాలి. చిత్తాల లక్ష్మీ దుర్గా వరప్రసాద్ గారు. రామ్మా. నమస్కారమ్మా. చిత్తాల ఎలా జరిగింది? ఎట్లా అయిందమ్మా? నీటి ప్రమాదం చేస్తారు. అమ్మా నీటి ప్రమాదం. ప్రమాదంలోనా? పర్లేదు. ఏం చేస్తుండేవాడు? పాలక వరలక్ష్మి గారు, చదువుకున్నారు సార్. మిగతా ఆడపిల్లలండి. ఇప్పుడు చదువుకుంటున్నారండి యూనివర్సిటీలో. ఏం చదువుతుంది? 9th. వాలంటీర్ హరీష్ గారు. ఎమ్మెల్యే గారితో టచ్లో ఉండండి అన్నా. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మీరు తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి. పార్టీ నుంచి ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతాం సరేనా. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు అమ్మ స్వయంగా జాగ్రత్తగా మీరు ఉపయోగించండి అమ్మా సరేనా. మీ కుటుంబానికి ఏ విధంగా అండగా నిలబడాలో చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉన్నారుగా, మనం ఎమ్మెల్యే గారే ఉన్నారుగా, మీకు ఏమవుతుంది సరేనా. చెప్పండి, ధైర్యంగా ఉండండి. ఏం పర్లేదు సరేనమ్మా. ఒక్క నిమిషం మీరు కొంచెం పక్కన కొంచెం ఇట్రండి. జాగ్రత్త. వాలంటీర్ ఎవరు? కమ్ హియర్. మూడోది సిద్ధార్థ పుష్పలత గారు. నమస్కారమ్మా. బెందులూరు నుంచా? పర్లేదు ఒక్క నిమిషం ఉండండి. ఎలా జరిగిందమ్మా? యాక్సిడెంట్ అయింది. బండి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. సార్లోనే ఏం చేస్తున్నాడు? కొబ్బరికాయలు వ్యాపారం. జాగ్రత్త. ఇద్దరు పాపలా? ఏం చేస్తుంటారు? పాప పెళ్ళి 3 నెలలండి. 3 నెలలు అయిందంటే ఇలా చేస్తాం. అవునా? అదే కొబ్బరి వ్యాపారం చేస్తూ కొబ్బరి చెట్లకి చేస్తుంటారు. డాడీ బిజినెస్. జాగ్రత్త. మీకు ఎప్పుడు కూడా పార్టీ పరంగా మీకు ఏం అవసరం ఉన్నా మీరు చెప్పండి. తప్పకుండా మీకు ప్రభుత్వంలో ఏమైనా కార్యక్రమాలు కావాలన్నా కూడా చెప్పండి. సంక్షేమ కార్యక్రమాలు. ఇది పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు మీకు ధైర్యంగా ఉండండి సరేనా. జాగ్రత్తగా ఉండండి. వాలంటీర్ రమ్మన్నా. ఇతనైనా వాలంటీర్ మీరందరూ వెళ్ళండి. అమ్మా మీరందరూ వెళ్ళండి. వాలంటీర్ దిగుతాను సార్.
పానకాల నాగరాజు గారు, పానకాల వరలక్ష్మి గారు, ఏ కాన్స్టిట్యున్సీ? గోపాల్పూర్ రండమ్మా, నమస్కారం. రండమ్మా, రండి. పర్లే పర్లే పాప. ఎలా జరిగిందమ్మా అమ్మా? రోడ్ యాక్సిడెంటేనా? ఎంతమంది అని ఏజ్ అప్పుడు? 45. మీరేం చేస్తుంటారు? సార్ అప్పుడే అది లాస్ట్ మెంబర్షిప్లో చేశారు సార్. మళ్ళీ నెక్స్ట్ డ్రైవ్కి మళ్ళీ మనం కాల్ చేసినప్పుడు తెలిసింది ఉందని. వాళ్ళకు కూడా తెలియదు, పేరు కూడా మిస్టేక్ ఉంది. మళ్ళీ నోటరీ అన్ని చేంజ్ పంపించారు. మన వాళ్ళంతా ఉంటారు, మీకు ఎప్పుడైనా సరే మీరు జాగ్రత్తగా ఏదో విధంగా మీరు కొంచెం యాక్టివ్ అవ్వండి సరేనా. పొదుపు సంఘాల్లో కానివ్వండి, దాంట్లో కానీ తప్పకుండా మేము హెల్ప్ చేసి పెడతాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కదా మనం, కొంచెం ప్రయారిటీ ఇచ్చి జాగ్రత్తగా చెక్ చేయించండి. జాగ్రత్తగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు జాగ్రత్తగా మీరు వాడండి. పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మీరు చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. గోపాల్పూర్ నుంచి ఎలిజిబి సచివత్ గారు. వాలంటీర్ ఎవరు? కమియర్. థ్యాంక్ యూ. ముందు ఫ్యామిలీ రానండి, ముందు పిల్లలు ఇటు రండి, పిల్లలు ఇటు రండి. మీరు చెప్పాలి కదా. ఎలా జరిగిందమ్మా? ఎలా జరిగింది? బైక్ స్పీడ్ పార్టీ గెలిచిందన్న ఆనందంలో 4వ తారీఖు నేను జూన్ 4ని ఆనందంగా వెళ్తా పడిపోయింది. ఆ రోజే జరిగిందా? ఆ రోజు పడిపోతే 29 రోజులు టెంట్ హాస్పిటల్లో ఉన్నాను. ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుని ఏమీ లేని నిరుస్థాయిగా నిలిచిపోయాను. ఈరోజు మన పవన్ కళ్యాణ్ అన్న నాకు చాలా సాయం చేశారు. నా బిడ్డలెత్తుని చదివించుకుంటే నాకు చాలా ధైర్యంగా నిలబెట్టారు. ఏం చదువుతున్నారు పిల్లలు అమ్మా? 6th నువ్వు 8th క్లాస్. అదే చెప్తున్నారు. ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఇంటి దగ్గరే ఉంటానండి. పొదుపు సంఘాల్లో మీరు జాయిన్ చేయించి సంక్షేమ కార్యక్రమాల్లో తప్పకుండా మీరు హెల్ప్ చేయండి. లోకల్గా ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు చెప్పండి, ఓకేనా? మనం ఇంటర్వ్యూ అయ్యి చేసి పెడదాం, డెఫినెట్గా హెల్ప్ చేసి పెడదాం. ఇల్లు కూడా అమ్మేసుకున్నాను అంటున్నారు, ఇల్లు కూడా ఒకటి ఇప్పించేటట్టు మన ఇళ్ళ పట్టా ఇచ్చేటట్టు కొంచెం ప్లాన్ చేయండి సరేనా. ప్లాన్ చేయండి, సీరియస్గా ప్లాన్ చేయండి. జాగ్రత్తమ్మ, జాగ్రత్తమ్మ. ఇది పవన్ కళ్యాణ్ గారు మీకు పంపించిన 5 లక్షల రూపాయలమ్మ. జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకోండి. భవిష్యత్తులో కూడా పార్టీ ఎప్పుడు మీకు అండగానే నిలబడుతుంది సరేనా. తప్పకుండా బిడ్డల గురించి మీరు వరీ కాబాకండి. రాజు గారు, వీళ్ళ ఎడ్యుకేషన్ విల్ యూ టేక్ కేర్? అలాగే గ్రామం పక్కనే సార్. ఓకే, వాళ్ళ ఎడ్యుకేషన్ మీరు పర్సనల్గా మీరు టేక్ కేర్ చేయండి. మనం వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలుగుతాం చేద్దాం. గ్రామం పక్కనే సార్. కాలేజ్ సార్ చదివిస్తాను చెప్పారు సార్. స్కూల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏం కావాలో మీరు ఒకసారి డిస్కస్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేసి పెడతాం. జాగ్రత్త జాగ్రత్త. వాలంటీర్ ఇట్రా, వెల్కమ్. షార్ట్ లెస్. జాగ్రత్త. మీరందరూ ధైర్యంగా కొంచెం పక్కన అందరూ కొంచెం ధైర్యంగా ఉండండి మీరు సరేనా. అవునా? వెరీ గుడ్. దా ఇట్రా బాబు, నువ్వు కూడా రా. ఒక్క నిమిషం రా. జాగ్రత్త సరేనా. జాగ్రత్త జాగ్రత్తగా చెప్పండి అమ్మా. ఏమన్నా చెప్పు సరేనా. ఫాలో అప్ చేయండి. వాలంటీర్ ఇట్రా. మా కాన్సెన్స్ మనం ఫస్ట్ సార్ పైసా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పోలవరం కాన్స్టిట్యూన్సీ నమస్కారం. కోయిలగూడ రా మండలం. బాబా. మా సిస్టర్ కానీ ఏ ఊరమ్మా? ఎట్లా ఏం జరిగింది? అది కరెంట్ షాప్ వాళ్ళు కరెంట్ షాక్ వాళ్ళు. వ్యవసాయం చేస్తారండి. సంక్రాంతికి నిన్నటికి 1 ఇయర్ అవుతుంది. కరెక్ట్గా నిన్నటికి 1 ఇయర్ అవుతుంది. ఒక పండుగ రోజునే పొలం వెళ్తే అక్కడ కరెంట్ షాక్ ఇలా జరిగిందని మన సార్ దగ్గరికి లాస్ట్ టైం వచ్చే సార్ కూడా వచ్చారు. ఊరు వచ్చారు? వచ్చారు 3-4 డేస్కే వచ్చి పలకరించేసి పార్టీ పరంగా మన కూడా అన్నాక తప్పకుండా మనం చేయాలి కదా. దగ్గర తీసుకుని అన్ని సార్ దగ్గర తీసుకుంటే సార్ దగ్గర షూర్. మీకు ఏం కావాలన్నా మీరు చెప్పండి. మన ఎమ్మెల్యే కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు.
చాలా బాగా చేశారు, చాలా మరి పైన కూడా జాగ్రత్తగా చేయండి. చాలా బాగా చేశారు. అమ్మా పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షలు జాగ్రత్తగా ఉపయోగించు. మా చెల్లికి మా అబ్బాయికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ ఏ విధంగా మనం చేసుకోగలుగుతాం మీరు ఉపయోగించుకోండి. ఓకేనా? ఓకే. చెప్పండి ఎమ్మెల్యే గారు చెప్పి చేయించుకోండి. ఓకే సార్. వాలంటీర్ ఎవరు? థ్యాంక్ యూ. జాగ్రత్త జాగ్రత్త. నెక్స్ట్ బి సురేష్ గారు. బాబు నువ్వు పక్కన కొంచెం పక్కన ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సురేష్ గారు. దా 3 మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఇవాళ ఎలా జరిగిందమ్మా? శ్రీ కృష్ణ గారు. యాక్చువల్గా తిప్పలారి ఓడేస్తుంటే పైన టాప్ ఉంటుంది, టాప్ వచ్చి డైరెక్ట్ కట్టేది తెలుస్తుంది. అవునా? అది వేడ అయ్యలేదు, లీక్ అయిపోయిందని కిందకి వెళ్ళాను. అలా అనుకున్నాను. ఎంత ఉంది వయసు? ఎంత ఉంది? 23. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు జాగ్రత్తగా అది మా అత్తను అదే మీకు ఏ ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారిని మీరు అడగండి సరేనా? జాగ్రత్తగా మీరు స్లోగా కష్టపడి పైకి రండి. సమస్య లేకుండా చూసుకోండి. రా బాలరాజు చేయబెట్టు. జాగ్రత్త. రైట్ అమ్మా. నమస్కారం. వాలంటీర్ ఎవరు? సార్ వాలంటీర్గా చిన్న ఇబ్బంది సార్, త్వరగా జస్ట్ బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ గారు. తెలుసు నాకు తెలుసు. ఈ విధంగా కలుస్తున్నాం కానీ మనవాడు ఎమ్మెల్యే అయ్యాడు తమ్ముడు అని తెలుసు తెలుసు. చాలా శిక్షణ చాలా కష్టపడి తిరిగేవాడు కదా అప్పుడు. వ్యవసాయం మొత్తం మనడు చూసుకున్నాం. అవునా? గోవింద్ కమ్. గోవింద్ come here to the back. Hold this. బాలరాజుదా కొంచెం కింద కొంచెం. మనస్ఫూర్తిగా మా జన సైనికుడు కోల్పోయినందుకు ఎంతో బాధ ఉంది. కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షలు. కానీ మేమే అంటే పార్టీ పరంగా మేము ఎప్పుడూ నిలబడతాం కన్నా ఈ విధంగా కనీసం మేము ఆదుకోగలిగాం. కానీ టచ్లో ఉండండి. వాలంటీర్ అమ్మా. ఎన్టీఆర్ జిల్లా తిరుపతి నియోజకవర్గం వెంపటి యశ్వంత్ గారు అలాగే వాలంటీర్ వెంపటి సార్ నేను పీఓసీ సార్. అవునారా? సార్ నేను పీఓసీని. అది ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్పట్లేదు సార్. ఇప్పుడు ఇచ్చే 80% కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో రెవెన్యూవల్ అయినాయి. ఇప్పుడు యాక్చువల్గా మన మార్చి 31st అయిపోయింది సార్. అతిగా మాడబాదు. అదే సార్. సరే ప్రశాంతంగా ఉండు. నో ప్రాబ్లం. జాగ్రత్త. ఎందుకు అట్లా టెన్షన్ పడుతుంది? ముందు కుటుంబంతో మాట్లాడి. సరే సరే ఓకే సార్. ఓకేనా? ఉండు ప్రశాంతంగా. ఏమ్మా ఎలా ఉన్నారు? ఎట్లా జరిగింది అమ్మా? లోకల్గా మీకు పార్టీ నుంచి అందరూ అందుబాటులో ఉన్నారా? సపోర్ట్ చేశారా మీకు? బాగా యాక్టివ్గా ఉండేవారా? వాలంటీర్ మీరేనా? వాలంటీర్ నువ్వా? చిన్నబాబా రైట్ రా. బాబు పార్టీ అంటే ప్రాణం తీసుకొని సభ్యత్వాలు చాలా Ram, why don't you take care? Why don't you take care in that constituency? Some job we can get them. చిన్నబాబు Come here. You make sure that you finish on top.
make sure that you, whoever is the local person there, contact them and somehow we take care of him. It is some part-time job or outsourcing job, something can be given. Change of side. Talk to them. If there's any issue, you come back to me. బయటికి రావాలన్నా భయం అవుతుంది సార్. ఎందుకు భయం ఎందుకు 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 దానికి భయం ఎందుకు దానికి భయం ఎందుకు దానికి కాదు ఆ భయం ఎందుకు నీకు ఎవరు భయపెట్టిస్తున్నారు నేను అది ఎవరు భయపెట్టిస్తున్నారు నేను ప్రాబ్లం ఏంటమ్మా ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు ఏంటి మీ చిన్నోడేడి ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు కాదు ఎవరు వైసీపీ వాళ్ళు భయపెట్టింది అది ధైర్యంగా ఉండు ఏం పర్లేదు ఏం చదువుకున్నావు డిగ్రీలో సో నెక్స్ట్ మంత్ వీ షుడ్ గివ్ దెమ్ అ జాబ్ సరేనా ఎట్టి పరిస్థితుల్లో మనం విల్ గివ్ దెమ్ అ జాబ్ నెక్స్ట్ మంత్ ఓకే యూ టేక్ కేర్ ఏమైనా ఉంటే ఇబ్బంది మంచి చెప్పండి తప్పకుండా పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో అవసరం అయితే ఫోన్ చెప్పింది వద్దు అట్లా అట్లా ఉండబాకు నీకేమైంది నువ్వు చెప్పచ్చు కదా నువ్వు అమ్మ నువ్వు ఆవేదన కలిగిస్తున్నావు నువ్వు ధైర్యంగా ఉండు అట్లా అవసరం లేదు మేము ఉన్నాం కదా పార్టీ నుంచి ఉన్నాం కదా నీకు పార్టీ నుంచి ఉన్నాం కదా ఉండబాక అట్లా డోంట్ వరీ చేసి పెడతాం ఓకేనా ఖచ్చితంగా చేసి పెడతాం మీరు జాగ్రత్తగా మీరు చేయాల్సింది ఏంటంటే సరే రామకృష్ణ గారితో మీరు మాట్లాడండి నేను పంపిస్తాను వచ్చే నెల నుంచి ఎక్కడో చోట నీకు ఉద్యోగం ఇప్పించేట్టు చేద్దాం సరేనా మీరేం చేస్తుంటారు టెన్త్ చదివావా అందరం జాగ్రత్తగా చూసుకుంటాం సరేనా మీరు ఎక్కడ కూడా అదే పడబాకండి నిలబడతాం పార్టీ నుంచి అబ్బాయికి ఉద్యోగం ఇప్పిద్దాం ఖచ్చితంగా సరేనా పవన్ కళ్యాణ్ గారితో చేపిద్దాం నెక్స్ట్ మంత్ నుంచే చేపిద్దాం నో ప్రాబ్లం అంటే అక్కడే ఆ ఏరియాలోనే మనం చేపించేటట్టు చేపిస్తాం సరేనా దాం పవన్ కళ్యాణ్ గారు పంపించిన నువ్వు పట్టుకో ఒకసారి నువ్వు పట్టుకో ఐమ్ సారీ నేను అందుకని రామ్కి చెప్తున్నాను సో వీల్ టేక్ కేర్ నువ్వు ఉన్నావు కానీ ప్రాబ్లం ఏంటి అసలు సారీ నేను అదా ఉదయ్ భాను గారు స్వయంగా చూసుకుంటారు సరేనా ఉదయ్ భాను గారు స్వయంగా చూసుకుంటారు ఏం ఇబ్బంది ఉండదు సరేనా నువ్వు కొంచెం పక్కరాము అట్లా నీకు వచ్చి పట్టుకో భాను గారు పట్టుకోండి జాగ్రత్త అసలు మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు భాను గారు ఉన్నారు స్వయంగా వస్తారు సరేనా ఏమి ఇబ్బంది లేదు ఓకేనా జాగ్రత్తగా ఉండండి షూర్ వాలంటీర్ వాళ్ళ నాన్నగారే చేశారు సార్ ఆయనే చేసుకున్నాడు పాపం పంచాయతీ ఆఫీస్లో వర్కర్ సార్ అదే చెప్పావు కానీ అది వదిలేసాయి ఇంకో చోట నీకు ఉద్యోగం భానుగారు ఇప్పిస్తారు ఓకేనా రైట్ డోంట్ వరీ జాగ్రత్తగా అమ్మా నమస్కారం ఎలా జరిగిందమ్మా యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ సారీ అమ్మా
హైదరాబాద్ నుండి వచ్చి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి వస్తుంటే ఇది అడ్డం వచ్చిందని ఈ సైడ్ పైప్ లైన్ తీసేసారు, వాటర్ పైప్ లైన్ మార్చి. సారీ అమ్మా, సరే అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఫ్యామిలీలో ఇంకెవరున్నారు? పాప ఏం చేస్తుంది? అమ్మా ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? చదువుతున్నావా? అమ్మతో వాళ్ళతో ఉంటావా? పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షలు జాగ్రత్తగా మీరు ఉపయోగించండి అమ్మా. మీకు ఏం సాయం కావాలన్నా భాను గారు ఉంటారు, ధైర్యంగా మీరు చెప్పండి సరేనా? అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. భాను గారు జాగ్రత్త జాగ్రత్త. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఓ ముగ్గురు భలే సేమ్ డ్రెస్లు వేసుకున్నారే. ఎలా ఉన్నారు? అవునా? ఫంక్షన్ చేసి మనం కలిసాం కదమ్మా ఇంతకుముందు కదా? ఎక్కడ కలిసాం మనం? జనవాణిలో కలిసాం, అందరిలో కలిసాం. అదే నేను ఎక్కడ కలిసాను ఇమీడియట్ గుర్తొచ్చింది. పిల్లలు బాగానే చదువుతారు. ఇంతకుముందు ఏది చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం చదువుతున్నారు పిల్లలు? 9th, 6th, 7th. బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈ పిల్లల్ని చదివించే బాధ్యత మనం తీసుకుందాం మా పార్టీ నుంచి తప్పకుండా. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న షాప్లో వెళ్తున్నాను సార్. 7,000 సరిపోతుంది. పెన్షన్ 4,000. చదువుకున్నారా? సార్ I remember I met her also earlier. ఎంప్లాయ్మెంట్ చూడండి, అది చేయాలి. ఈ మనం పట్టుదలతోటి 4 రోజుల్లోనే చేసేయాలి. వీళ్ళ చదువులు ఓకే, యూ కెన్ ఆస్క్ సమ్ డోనర్ టు హెల్ప్ అస్. దట్ విల్ హెల్ప్ హర్. బికాజ్ on 11,000 rupees she can't live now. సో హెల్ప్ చేయండి, చేద్దాం అమ్మా తప్పకుండా. ఓకేనా? జాగ్రత్తగా చేద్దాం. ఇట్రండి, మీరు ఇట్రండి. పాప నువ్వు ఇట్రమ్మా. రమ్ కమ్. పాప ఎటు రావాలా? ఫోటోనా? సారీ పర్లే ఇట్లా పట్టుకోండి. కమరా తీసా నా చేయి బాబు, నువ్వు చేయి. ఫ్యామిలీని ఉన్నా నేను. జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా వాడుకోండి. 5 lakhs రాము విల్ బి ఇన్ టచ్. మీకు చేసి పెట్టారు కదా? జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వాలంటీర్ ఎవరు? రా. థ్యాంక్ యూ అమ్మా. అవన్గడ్డ అండి. అవన్గడ్డి వస్తున్నారు. ఎంత ఉండింది వయసు మనోడు? 31 సంవత్సరాలు. హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. మన ఏపీఎస్ఆర్టీసీ వస్తే వెనక నుంచి ఏం చేయడం జరిగింది. ఆ కేసు కూడా కోర్టులో జరుగుతుంది. అంటే హైదరాబాద్లోనే మనం ఫేస్ చేయడం జరిగింది. కూకట్పల్లి ఏరియాలో జరిగింది. మాతో పాటు రూమ్మేట్గా ఉండేవాడు. వాలంటీర్ కూడా నేనే నా సొంత డబ్బులతో రెన్యువల్ చేశాను. అంటే ఇంకెవరు ఉంటారు? వీళ్ళ అబ్బాయి ఒకడే కొడుకు. 10వ తరగతి నాతో పాటు చదువుకున్నాడు. ఆ తర్వాత
హైదరాబాద్ వెళ్ళి ఆపరేటర్గా జాయిన్ అయ్యాడు. పార్టీ గురించి ఏ కార్యక్రమం ఉన్నా హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, వెంటనే వచ్చేవాడు. అన్నిటి ఓట్ అయినా చిన్న ఎలక్షన్ ఏదైనా ర్యాలీ ఉందన్నా ఏదైనా కార్యక్రమాలు యాక్టివ్గా మనం ప్రతి కార్యక్రమానికి వచ్చేవాడు. ప్రతి దానికి కూడా వాలంటరీగా మనీ ఇచ్చేవాడు. చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. ప్రమాదశాస్త్రాల చనిపోయాడు. ఏపీఎస్ఆర్టీసీ మీద మనం కేసు వేసి కూడా కోర్టులో మనం పోరాటం జరిగింది. మేము లోటు తీర్చలేము, కానీ ఎప్పుడు కూడా పార్టీ నుంచి మేము గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఆ వయసులో పార్టీ కోసం చాలామంది పనిచేశారు, నాగభూషణ్ లాంటి వాళ్ళు. ఓపికగా ఉండండి, ఓపికగా ఉండండి. ఒకడే అబ్బాయి అసలు ఎకనామికల్గా చాలా పూర్తి అంటే ఈ మధ్య 5 లక్షల నుంచి కూడా చాలా తక్కువ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీకు 5 లక్షలు పంపించారు, జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించుకోండి, కుటుంబం జాగ్రత్తగా చూసుకోండి. రామ్ జాగ్రత్త. నేను ఎంపీటీసీగా పోటీ చేసేస్తాను నక్షనాలు గారు. నమస్కారం. నేను వాలంటీర్గా 100 పైగా సబ్జెక్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా సారీ అమ్మా, ఎలా ఉన్నారు? చాలాసేపు ఏదో వచ్చింది. ఇద్దరు పిల్లల రైట్రా తల్లిట్రా. ఎలా జరిగింది? పిల్లోడిని కోచింగ్ సెంటర్, క్రికెట్ కోచింగ్ సెంటర్కి తీసుకెళ్తున్నాడు 5 అప్పుడు ఒక లారీ వాడు వచ్చి ఉద్దేశం పిల్లోడేమో క్రికెట్ ఫిట్ వెనకబడిపోయాడు. అన్నయ్య గారేమో క్రికెట్ ఆడడానికా? ఎక్కడ జరిగింది? రామపురం. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఎక్కడ? వెరీ గుడ్, బాగా చదువుతున్నావు. నువ్వు? బీటెక్ ఫస్ట్ ఇయర్. తెల్లారితే ఎంసెట్ ఎగ్జామ్ పిల్లకి తీసుకెళ్దామని అనుకున్నాడు. ఈలో మీరేమవుతారు? తాతమ్మ. కమ్ హియర్, కమ్ హియర్. కొంచెం పై పెట్టుకున్న తీసుకో. జాగ్రత్తమ్మా. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు జాగ్రత్తగా ఉపయోగించుకో. కదా వీళ్ళ గురించి డిస్ట్రిక్ట్ వైజ్ యూ మస్ట్ ప్లాన్ సమ్ కైండ్ ఆఫ్ కార్పస్ ఫండ్ మస్ట్. ఎక్కడ చదువుతున్నావు ఇంజనీరింగ్? You can't do it alone, but a group of people, if you can bring together, వచ్చిన కేసెస్ ఇవి అన్నీ జాగ్రత్తగా. ఒకసారి మీకు రామకృష్ణ గారు టచ్లో ఉంటారమ్మా. మీ చదువుల గురించి ఇబ్బంది పడబాకండి, ఏదో విధంగా పార్టీ నుంచి మేము చేస్తాం సరేనా. అంటే మీకు పిల్లల కోసం వాళ్ళ చదువు మాత్రం ఎక్కడ ఆగనివ్వబాకండి. సార్ గారి దగ్గరికి వెళ్ళాను, ఏదో మీటింగ్ కోసం మీ దగ్గరికి వచ్చాను. సరేనా, తప్పకుండా చెప్పండి, ధైర్యంగా ఉండండి అమ్మా. జాగ్రత్తమ్మా, జాగ్రత్తమ్మా. ఎలక్ట్రిక్ షాక్ వచ్చి ఎలక్ట్రిక్ షాక్ వర్షం పడిందండి. పైన స్లాబ్ కూడగడానికి వెళ్ళినప్పుడు ఆ చీపురు గడ్డ అనేది దాని పడింది. జాయింట్ కరెక్ట్గా అంటే 5 జరిగిన ఇన్సిడెంట్ మనం నైట్ 8 చూసాం, అక్కడే పడుంది అన్నమాట. అంటే వాటర్ అంటే మాకు కంటిన్యూస్గా ఉండేది అనమాట. అంటే అక్కడే పడిపోయారండి ఎలక్ట్రిక్ షాక్. వాటర్ రావండి, వాటర్ వల్ల డాబా క్లీన్ చేసి మంచి వాటర్ ఉంటుందో వర్షం వాటర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు అని ఆలోచనతో చేసాము. లోపు ఇంకా మాదలు కూడా మొన్న 2 years బ్యాక్ చనిపోయారు. మాదలు కూడా చనిపోయారు. మన పార్టీ అని ఎప్పుడు కష్టపడి ఫాదర్ లేదు, మాదలు లేదు, ఇద్దరు లేదు. జాగ్రత్తగా విధి మనం స్వీకరించాలి, ధైర్యంగా ఉండి జాగ్రత్తగా జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షలు జాగ్రత్తగా మీరు ఉపయోగించండి. పార్టీ పరంగా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకు ఏం కావాలన్నా కూడా, ఏమైనా సమస్య ఉన్నా కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. ఓకేనా?
ఆయన మామగారు ఒకసారి మా విలేజ్ వచ్చారు. తీసుకోండి. థ్యాంక్ యూ. వాలంటీర్ ఎవరు? నేను మా అమ్మగారు చెవి ఇబ్బంది ఉంది సార్. పెన్షన్ అప్లై చేస్తాం మళ్ళీ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. యాక్చువల్గా 70% సార్ 2 years ఇష్యూ. బట్ మనం మనీ ఏం పే చేయలేదని చెప్పి 9% ఇచ్చారు. 9%. జనరల్ కేసెస్ సార్. ఆల్రెడీ నేను ఇప్పుడు అన్నీ చెక్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇవ్వండి. మళ్ళీ అప్లికేషన్ చేసినప్పుడు చెప్పండి. చెల్లపల్లి శ్రీనివాసరావు ఆఫీస్ నుంచి ఫోన్ చేసినా సరే మనీ కట్టలేకపోతే నేను అందరిని చెప్పాను సార్. ఎందుకంటే నాకు అవన్నీ వదిలే సిద్ధాంతాలకి మనం కట్టుబడి ఉందాం. పని చేయించుకోవాలి. ఓకేనా? పని చేయించుకోండి. ప్రభుత్వంలో ఉన్నాం, ధైర్యంగా మనం చక్కగా నిజాయితీగా నిలబడదాం, పనులు చేద్దాం. షూర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. ఎలా జరిగిందమ్మా? లారీ యాక్సిడెంట్. ఏం చేస్తుండే వాళ్ళు? అమ్మా లారీ డ్రైవర్. అచ్చా, లారీ డ్రైవరే ఆయనే లారీలో యాక్సిడెంట్ అయిందా? వేరే లారీ వచ్చి లారీ వెరీ సాడ్. ఎంత ఉండింది ఏజ్? 40కి బాగా యాక్టివ్ ఉన్నారు. మేము కామరే బాగా చేసామండి. ఆయన బట్ ఏంటంటే కొంచెం పార్టీ లాయల్టీగా ఉండేవారు. వీళ్ళ బ్రదర్ కూడా మన నిన్న సర్జరీ జరిగింది సార్. వీళ్ళ మదర్ను వీళ్ళ బ్రదర్ తిరుపతిలో ఉంటుంది, హాస్పిటల్లో ఉన్నారు. నేను వాళ్ళ మేనప్ దగ్గర వచ్చాను తిరుపతి. అదే జాగ్రత్త. మీకు పార్టీ నుంచి ఏమున్నా కూడా చెప్పండి, మన వాళ్ళు ఉంటారు. సరేనా? ఇబ్బంది లేకుండా చూసుకుందామా. సరేనా? ఇక్కడ వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. తిరుపతిలో మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు టేకప్ చేస్తారు. ఓకే, తప్పకండి. మీకు అక్కడ లోకల్గా మీరు హాస్పిటల్లో డాక్టర్స్తో మాడాల్సిన ఉంటే చెప్పండి, తప్పకుండా మనం టేకప్ చేద్దాం. సరే నరేష్, థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్త. ఫార్మర్ బాగా చేసి ఉంటారు. నువ్వేనా వాలంటీర్? ఐటీ కోఆర్డినేటర్ కూడా. వాలంటీర్ ఒక్క నిమిషం అమ్మా. మంచి నరేష్ అన్న ఏమ్మా ఎలా జరిగింది? బైక్ మీద? పనికి వెళ్తా ఉంటాం సైకిల్ మీద. సైకిల్ మీద. ఏం చేస్తుండే వాళ్ళు? ఆయిల్ పని, తాపీ పని. నేను తాపీ పని చేస్తాను. కన్నర కష్టాలు వేసి టీ తాగడానికి వెళ్ళాడు. వెళ్తే ఎవరో అలా గుర్తేశారు. నువ్వు కూడా వెళ్తా ఉన్నావు ఆ రోజున? నువ్వు లేదు. ఆ రోజు వెళ్ళి మనం ఎట్లా అక్కడ పని అంతా దొరుకుతుందా? బాగానే ఉందా ఇప్పుడు అక్కడ? ఉందా పని అక్కడ? ఎక్కడ? ఏ ఊరు మీది అమ్మా? యనమల ఊరు, పెనలూరు నియోజకవర్గం. పార్టీ మీకు ఎప్పుడు అండగా నిలబడుతున్నామ్మా. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షలు జాగ్రత్తగా వాడుకోండి. సరేనా? మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు ధైర్యంగా చెప్పండి. ఓకేనా? మా వంతు మేము ఎంత చేయగలుగుతాం అంత చేద్దాం పార్టీ నుంచి. రామ్ ఇది పట్టుకోండి అమ్మా. కమ్ ఫార్వర్డ్. ఇట్స్ ఓకే. వాలంటీర్ ఎవరు? లేదా? ఓకే. మామూలు నుంచా? ఫ్యామిలీ నాన్న ఫ్యామిలీ ఎట్రా? మీరు అట్రా? ఎలా జరిగిందమ్మా? ఎంత ఉండింది గోపిది వయసు? 22. ఎక్కడ పని చేస్తున్నాడు? జాగ్రత్తమ్మా. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షలు జాగ్రత్తగా వాడండి. సరేనా? మీకు లోకల్గా మీకు ఏమున్నా సమస్య మీరు చెప్పండి, తప్పకుండా భాను గారు ఉంటారు, మేడం ఉంటారు. తప్పకుండా పార్టీ పరంగా మీరు జాగ్రత్తలు చూసుకోండి.
ఇంత దూరం వచ్చారు, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇంటికే చెప్పడం ఇంటికే రావాలి కానీ ఇంటికి రాలేకపోయాం, అందుకని ఇక్కడ ఇస్తున్నాం జాతకు ఉపయోగించి కదా. రామ్ పీటాలండి. ఏం పేరమ్మా? వెంకటకృష్ణ సార్. ఎన్ని చేసావు? 120 సార్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. జగపేట దమ్ తల్లి ఇట్రమ్మా. ఎలా జరిగిందమ్మా? ఎలా అంటే 2 వీలర్ మీద, బండి మీద? లారీ డ్రైవర్ సార్. లారీ యాక్సిడెంట్ వైరా దగ్గర యాక్సిడెంట్. లారీ మొత్తం పడిపోయింది సార్. క్యాబిన్ అవునా? ఎంత ఉండింది వయసు? మీకు ఇల్లు అది ఉన్నాయమ్మా అక్కడ? కోఆర్డినేట్ భానుగారితో కోఆర్డినేట్ అవునా? పాప ఆమెకి మేబీ పెన్షన్ ఏమైనా వస్తుందో లేదో. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు భానుగారితో మాట్లాడినమ్మా, వాలంటీర్ కూడా ఉంటారు మీకు. సరేనా? మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా తప్పకుండా చెప్పాలి మీరు. సరేనా? పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఈ 5 లక్షలు, జాగ్రత్తగా మీరు ఉపయోగించండి. సరేనా? ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అమ్మా. భానుగారు సారీ అమ్మా, కాల్స్ పైన వచ్చింది అందరూ. God bless you. All the best. Thank you. Thank you. Point of contact, sir. Participate. స్వామి గారు మాకు బాగా ఆపుతుంది. ఫోటోల కోసం కాదండి. తీసుకోండి, తొందరగా తీసుకోండి. అవకాశం